సాయిబాబా పారాయణములో ఈరోజు మనం తంబోలిలో మార్పు తెలుసుకుందాము. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. దానికి కారణం ఒకటే. శ్రీ సాయిబాబాతో తను కుస్తీ పట్టినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. శ్రీ సాయిబాబా కూడా కుస్తీలు పట్టడం వచ్చును అని. ఆయన ఫకీర్ కాదు, పహల్వాన్ కూడానని కనిపెట్టాడు తంబోలి. అయితే నేర్పరి అయి ఉండి కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో, తననెందుకు గెలిపించారో చాలాసేపటి దాకా బోధపడలేదు. తర్వాత అర్థమైంది. తాను పుట్టి పెరిగిన ఊరు నుంచి తనని వెళ్ళగొట్టడం శ్రీ సాయి ఉద్దేశం కాదు. ఊరొదిలి వెళ్ళాల్సి షరతు మీద షిరిడీలో తనకున్న స్థిర చరాస్తులన్నింటినీ అమ్మేసి తననొక బికారిగా చేయడం కన్నా ఏ సంపద లేని శ్రీబాబా తామే మరో దారి చూసుకోదలుచుకొని ఉంటారు. ఇంతెందుకు, గెలిచి పహల్వాన్ అనిపించుకోవడం కన్నా ఓడిపోయినా సరే ఫకీర్గా బ్రతకడమే గొప్పగా తలబోసి ఉంటారు ఆయన. ఎప్పుడైతే తంబోలికి అలా స్మరించిందో అప్పుడు అతని అహంకారం తొలగిపోయింది. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే బాబాను షిరిడి నుంచి వెళ్ళిపోమ్మనడం మహాపాపం అనిపించినదే ఆలస్యంగా, హే బాబా, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, దయచేసి నువ్వు ఈ గ్రామానికి రా అంటూ పరుగెత్తుకొని వెళ్ళి బాబాను మరలా షిరిడిలోనికి ఆహ్వానించాడు. కానీ శ్రీ సాయిబాబా అంగీకరించలేదు. జరిగినదేదో జరిగిపోయింది. అదంతా భగవంతుని లీలే తప్ప అన్యం కాదు. ఎవరి కర్మ ఫలమెలా ఉంటే అలా జరుగుతుందే కానీ ఇందులో ఎవరికెవరు బాధ్యులు కారు. నీది వాణిజ్యం, నాది కర్తవ్యం. నా వల్ల నీకు నష్టం, తద్వారా నీ మనసుకు కష్టం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్క చెప్తాను విను. ఒక పందెం అనుకున్నాక పందెమే. నేను మాట తప్పకూడదు, నువ్వు మాట తప్పకూడదు. నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉంది. వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పారు. ఇక బాబా తన పట్టు విడవరని నిశ్చయమైనాక తానే ఆ ఊరు వదిలిపోతానన్నాడు తంబోలి. తక్షణమే తన ఆస్తిపాస్తులు అమ్మకానికి పెట్టాడు. శేష జీవితాన్ని ఆధ్యాత్మిక ధోరణిలో గడిపేందుకు గాను ఏ మక్కా మదీనా యాత్రకో లేదా వేరే ఎవరైనా మహాత్ముని దర్గా దగ్గరకో వెళ్ళిపోతానన్నాడు. అతని షిరిడి. అతను హద్దు దాటి కాల్వ యువతలకు రాగానే ప్రజలు జయ జయ ధ్వానాల మధ్యన, మంగళ తూర్యనాదాల మధ్యన శ్రీ సాయిబాబా పునః షిరిడి కాలు మోపాడు. యథావిధిగా మసీదులో నివసించేందుకు బయలుదేరారు. ఓటమి నుండి ఓంకారమునకు. నిజానికి ఇదంతా సాయిబాబా యొక్క లీలామృతమే. తన సంపూర్ణ వైరాగ్య జీవిత ప్రవర్తన కోసం తంబోలిని నెపముగా పెట్టుకున్నారే కానీ నిజానికి ఆయన ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి ఓడిపోయినట్లుగా కల్పించుకొని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకున్నట్టు ఇది కూడా శ్రీ సాయిబాబా లీలే తప్ప మరొకటి లేదు. అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ సాయిబాబా మరింత విరాగిగా ఉండసాగారు. తదాదిగా శ్రీ సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. దోవతీలను మానివేశారు. లంగోటా బిగించుకొని పైన పొడుగాటి తెల్ల చొక్కా ముతుకది ధరించేవారు. తలకొక గుడ్డను కట్టుకొని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు పిడిపల్లా చుట్టుకునేవారు. అప్పటిదాకా ఆపదలలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం, రోగులకి ఉచిత వైద్యం అందించడం, దెయ్యాల వలన గ్రహదోషాల వలన పీడింపబడే వారిని కాపాడడం, ఇటువంటి వాటి వల్ల షిరిడిలో ఆయన మంచివాడు అని, పరోపకారస్తుడని పేరు పడ్డాడు. ఆయననింతగా ఆరాధించిన బాయిజాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తమ్ముడే. ఆమె కుమారుడు తాత్యాకు మీనమామి. మహల్సాపతి వంటి ఒక్కరిద్దరి దృష్టిలో మాత్రం ఆయన యోగి, అవతార పురుషుడు. సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు. అద్భుత యోగం దౌతి. యోగాభ్యాస పరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకుందుకు గాను 3 అంగుళాల వెడల్పు, 22.5 అంగుళాల పొడవు ఉండే గుడ్డని మృంగి ఒక అరగంట సేపు దానిని కడుపులోనే ఉండనిచ్చి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. యోగ విద్యను దౌతి అంటారు. శ్రీ సాయిబాబా కూడా ఇలాంటి దౌతిని చేసుకునేవారు. కానీ వారి దౌతి చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు రవ్వంత ఎడంగా ఒక బావి ఉంది. ఓ రోజున శ్రీ సాయిబాబా ఆ బావి దగ్గర తమ దౌతిని నిర్వహించారు. అది గుడ్డ మింగడం కాదు, సరాసరి తన ఊపిరితిత్తులను బయటకి కక్కి నీళ్లతో శుభ్రం చేసి ప్రక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్ళీ తనలోనే అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన దౌతిని కొందరు ప్రత్యక్షంగా చూడడంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్య యోగం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.